తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యల దుమారం రేగింది. రేవంత్ అన్ను హిట్లర్తో పోల్చుకోవడం దారుణమని బీఆర్ఎస్ అంటుంటే దాన్నంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అంటోంది. కావాలనే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హిట్లర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. ప్రజల్లో హిట్లర్ పేరుకు అర్థం వేరేగా ఉందన్నారు. ఈ కామెంట్స్ పై ఇతర పార్టీలు కూడా రియాక్ట్ అవుతున్నాయి. ఇలా హిట్లర్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. జర్మనీ దేశం ఈ రోజు కూడా జర్మనీ దేశం ప్రజలకు క్షమాపణ చెప్తుంది. హిట్లర్ చేసిన దురాగతాలకు, హిట్లర్ యొక్క తప్పులకు ఈ రోజు కూడా జర్మనీ ప్రపంచానికి క్షమాపణ చెప్తూనే ఉంటుంది. రేపు ఈ రేవంత్ రెడ్డి పాపాలకు, రేవంత్ రెడ్డి అవినీతి వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జాతికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తూనే ఉండాల్సి ఉంటది. ఆనాడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటలను విన్నారా? ఇంకా అదే కాదు సార్, ఆయనతో చెప్పు. ఇద్దరు కంటే కూడా ఎక్కువ ఎదుగుతుంటాం. అర్థమైందా? కేసీఆర్ సార్ ఉగ్ర నరసింహుడు కాదు, ఇప్పటి సంది హిట్లర్. అయితే ఏ ముచ్చట్ల హిట్లర్ అవతారం ఎత్తింది అనేది కూడా తెలవాలి కదా. అది కూడా సారే చెప్తాడు. ఇన్నుండ్రి డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవీలు చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే వాళ్ళని హిట్లర్ కాదు, హిట్లర్ తాజోడనంటూ బాన్లాగా బిహేవ్ చేస్తాం. ఇదన్నం. ఆ రోజు వారు చెప్పిన మాటల ప్రస్తావనలో హిట్లర్ గారి ప్రస్తావన వచ్చిందా లేదా? కేసీఆర్ గారు హిట్లర్ సిద్ధాంతాన్ని అమలు పరిచిండ్రా ఇప్పుడు? మరి వారి ఆలోచన మేరకు కేటీఆర్ గారిని వాళ్ళ నాన్నని అడగమంటున్నాం ఇప్పుడు.